ఇది సమయం ఓ మేరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకిస్తున్న మాటలన్నింటినీ వాగ్దానాలను మనం స్వీకరించి ఆశీర్వదించబడటమే కాకుండా ఇతరులు కూడా దీవించబడేటట్టుగా మనమే కారణం కావాలి. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇతరులకు కూడా ఈ యొక్క లింక్ అంతటిని పంపించండి. వారు కూడా మేలు పొందుకొని సరిదిద్దుకోవడానికి, మేలు పొందుకుని ఆశీర్వదించబడడానికి ప్రభువు సహాయం చేయనుగాక. ప్రభువు ఇస్తున్న వాగ్దానం స్వీకరించుదాం. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. Revelations 3:20. Here I am, I stand at the door and knock. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు లవొదికీయ సంఘానికి ప్రభు ఇస్తున్న మాటలండి. వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమా, నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వచ్చి వానితో నేను ఉంటాను, నేను నివాసం చేస్తాను. నేటి సంఘాల పరిస్థితి కూడా ఆలోచన చేస్తే వారి వద్ద కూడా ప్రభు ఇలాగే ఉండి తట్టుచూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సంఘం లోపల ఉంది, ప్రభు బయట ఉన్నారండి. సంఘము ప్రభుకి స్థానం ఇవ్వట్లేదండి, లోకానికి స్థానం ఇస్తూ ఉందండి. లోక ఆచారాలకి, లోక ప్రవర్తనకి పిల్లరా స్థానం ఇస్తున్న సంఘంగా మనకు కనబడతా ఉంది. అందుకే ప్రభు తలుపు నొద్ద ఉండి తట్టుచూ ఉన్నాడండి. ఎవడైనా కూడా ఆయన స్వరం విని తలుపు తీస్తే వానిలోనికి వచ్చి వాని ద్వారా సంఘంలో గొప్ప కార్యం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నేడు ఆ జాబితాలో నీవు ఉంటావా? దేవుని బిడ్డ, సంఘం అభద్రతా భావంలో ఉన్నదండి, దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది, అపవాది కుతంత్రాల్లో నలిగిపోతా ఉంది. దేవుడు విడిపించాలని కోరుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. నువ్వు తప్పిపోవడం, నువ్వు నశించిపోవడం, నువ్వు నరకాగ్నికి లోనవడం ఆయనకి ఇష్టం గాక నేను విడిపించాలని చూస్తా ఉన్నాడు. అందుకేనండి తలుపు నొద్ద ఉండి తట్టుచూ ఉన్నాడు. ఆయన చల్లనైన మెల్లనైన స్వరాన్ని విని హృదయం తెరచి ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకుంటావేమో ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎంత జాలి గల దేవుడండి. నాకెందుకులే, నశించిపోతే నశించిపోతారు, ఏమైపోతే నాకెందుకని అనుకుంటున్నాడా ప్రభు? నిన్ను నన్ను చేసిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను నశించిపోవటానికి ఇష్టం కాక ఇంకా తడుతూ ఉన్నాడు, ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమయం మించిపోకుండానే ఆయన స్వరం విను, ఆశీర్వదించబడు, దీవించబడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2:13 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటా ఉన్నాడు. మీ గురించి మీకే తెలుసు కదా, మీరు సరిగా అయిన విశ్వాసంలో ఉన్నారో లేదో మీరు ఎరుగుదురు కదా. ప్రేమామయుడని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, వాన్ చేస్తూ ఉన్నాడండి. లక్ష్య పెడదాం, దీవించబడదాం. లవొదికీయ సంఘంతో పలుకుచున్న మాటలు ఈ రోజున నేటి సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను మీరు బయట పెట్టేశారు, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరొక అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని జారి విడుచుకోవద్దు, సద్వినియోగం చేసుకోనండి, దీవించబడండి, మేలు పొందుకోండి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడండి. నేను మేలు చేసేవాడిని అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటను చెవిని పడదాం, మన హృదయం అనే తలుపుని తెరుద్దాం, ప్రభుని ప్రతిష్ఠించుకుందాం, నిత్య నివాసం ప్రభుతో చేద్దాం. అటు విధమైన కృపాభాగ్యం సంఘమైన మనకు వ్యక్తిగతంగా మన జీవితాలకు అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను.
యెషయా గ్రంథం 60:2 యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అద్భుతమైన వాగ్దానము, దేవుని యొక్క ప్రసన్నత ప్రకాశత నీవు కలిగి ఆశీర్వదించబడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు సంఘంతో మాట్లాడుతున్నావు, లవెదికే సంఘంతో హెచ్చరిక చేస్తూ ఉన్నావు. తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను వారితో నివాసం ఉంటాను. ప్రభా, మిమ్మల్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి, మా గృహంలో మా సంఘంలో ప్రతిష్ఠించుకోగలడానికి, నీతో కలిసి నిత్య నివాసంలో మేము జీవించడానికి కృప చూపించండి. నువ్వు మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడవు ప్రభా, ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. నాయన ప్రేమించడం మానని దేవుడవు ప్రభా, నీ అపారమైన ప్రేమ కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిహితుడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభు, కృప చూపించండి, ఆదరించండి. నాయన మేలు పొందుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభు. నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభు. నిన్ను బయట ఉంచే వారంగా కాకుండా హృదయంలో ప్రతిష్ఠించుకునే వాళ్ళంగా ప్రభు, నీతో కలిసి జీవించే వారంగా ఆశీర్వదించమని ప్రభు ఈ మహిమగల హస్తాలకు బిడ్డను సమర్పించుకుంటున్నాను. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అనున్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.